ప్రియమైన బ్యాప్టిస్ట్ సభ్యులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామాన శుభములు తెలియచేస్తున్నాను. నా పేరు రావెల విజయపాల్. నేను లేట్ రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్ గారి కుమారుణ్ణి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాను. గతంలో CS 124 ఆఫ్ 1994 అనే కేసులో మద్రాస్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు వివరాలను, అదేవిధంగా బ్యాప్టిస్టు సంఘ చరిత్ర గురించి గతంలో మీకు సవివరంగా వివరించడం జరిగింది. ఇప్పుడు తిరిగి అదే కేసులో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మరలా మీ ముందు ఉంచాలని నా ఈ చిన్న ప్రయత్నం. జనవరి 30వ తారీఖున ఈ CS 124 ఆఫ్ 1991 కేసులో కోర్టు వారు బ్యాప్టిస్టు రీజియన్ ట్రస్టీలను ఎన్నిక చేసుకోవటానికి గాను ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించడం జరిగింది. వారి పేరు జస్టిస్ టి సుధందరం గారు. వీరు జనవరి 30వ తారీఖున మన కుల సమాజం యొక్క సంఘాలకు 30 సంఘాలకు ఒక ఉత్తరం రాయటం జరిగింది. దీని సారాంశం ఏంటంటే, ఒకటి, వారు కుల సమాజముల కింద ఉన్నటువంటి సంఘాల లిస్టులను, అదేవిధంగా వాటి అడ్రస్లను తెలియపరచవలసిందిగా STBC యొక్క జనరల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాశానని, అయితే వారు ఇప్పటి వరకు కూడా దానికి సమాధానం ఇవ్వలేదని, కావున సమయం వృధా చేయటం ఇష్టం లేక మన 30 కుల సమాజాల సంఘాలకు తానే ఒక లెటర్ రాస్తూ ఆయా కుల సమాజ సంఘాల కింద ఉన్నటువంటి STBC అఫిలియేటెడ్ అయినటువంటి సంఘముల లిస్టులను, వాటి అడ్రస్లను వీలైనంత త్వరగా పంపించమని కోరుతున్నానని వ్రాశాడు. అదేవిధంగా నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ని ఓటు వేయటానికి కాను ప్రతి సంఘం నుండి, STBC అఫిలియేటెడ్ సంఘం నుంచి డెలిగేట్స్ని పంపించడానికి వీలుగా STBC బైలాస్ని అనుసరించి ఇంకొక లెటర్ రాస్తానని చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, మొట్టమొదటగా మన 30 కుల సమాజ సంఘాలు ఏదైతే ఉన్నాయో, మొత్తం మన బ్యాప్టిస్టు మిషన్ పరిధిలో, సదరన్ బ్యాప్టిస్ట్ మిషన్ పరిధిలో 30 కుల సమాజ సంఘాలు దయచేసి ఈ లెటర్స్ అందినవా లేదా చూసుకోండి. ఒకవేళ ఎవరికైనా అందలేదంటే ఈ క్రింద కామెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్లో నా సెల్ ఫోన్ నంబర్ కూడా ఇస్తాను, దయచేసి నాకు తెలియచేయవలసిందిగా మనవి. ఆ తర్వాత ఈ లెటర్స్ ఎవరైతే వచ్చినావో వారు దయచేసి వారి తల్లి సంఘం కింద లేదా కుల సమాజం సంఘం కింద ఎన్ని సంఘాలైతే STBC అఫిలియేటెడ్ ఉన్నాయో వాటినన్నింటినీ లిస్ట్ అవుట్ చేసి వాటి అడ్రస్లతో సహా, వీలైతే ఆ పాస్టర్ గారి పేర్లను, వారి సెల్ నంబర్లను, అదేవిధంగా కమిటీ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెల్ నంబర్లు, ఒకవేళ చర్చికి ఈమెయిల్ అడ్రస్ ఉంటే వాటిని, తదితర విషయాలన్నీ కూడా పొందుపరిచి వీలైన త్వరగా ఆ అడ్మినిస్ట్రేటర్ గారికి, అంటే రిటైర్డ్ జడ్జిని మనకు ఎవరినైతే అపాయింట్ చేశారో వారికి పంపించవలసిందిగా కోరుతున్నాను. మనకి చాలా కాలంగా, గత 30-40 సంవత్సరాలుగా మనం STBC నుండి డీలింక్ అయ్యాం. అంటే డీలింక్ అయ్యామంటే యాక్టివిటీస్ లేకపోవటం వలన అసలు మన కుల సమాజంలో మనకి ఏమేమి సంఘాలు ఉన్నాయి అన్నది, అదేవిధంగా STBC అఫిలియేటెడ్ ఏ సంఘాలు ఉన్నాయి అనేది చాలామందికి తెలియకుండా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు మీ సంఘాల్లో సీనియర్ కాపర్లు ఎవరైతే ఉన్నారో వారిని, లేదా సీనియర్ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి వాళ్ళతో చర్చించి కూర్చొని మీ కుల సమాజంలో ఏదైతే సంఘాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా దయచేసి లిస్ట్ అవుట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వీలైనంత వరకు ప్రార్థనతో మొదలుపెట్టి మనం పనిచేస్తే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. కాబట్టి అటువంటి లిస్టుని తీసి వాళ్ళకి పంపించాల్సిందిగా కోరుతున్నాము. వాటిలో మీకు ఏమైనా అనుమానాలున్నా, ఏటైనా సందేహాలున్నా, ఒకవేళ మీ లిస్టుల్లో
అఫిలియేటెడ్ తెలియకపోయినా కానీ పాత సంఘాలు ఇవన్నీ అన్నా కానీ ఒకవేళ మీకేమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేసినట్టుగంటే నేను కూడా వాటి గురించి వెరిఫై చేసుకొని పాత మా నాన్నగారు రాసిన సంఘ చరిత్ర పుస్తకాలు కానీ ఇంకా వేరే వాళ్ళు రాసిన మన బ్యాప్టిస్ట్ సంఘ చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, వాటిని తీసి తిరగేసి ఏవి ఉన్నాయి ఏవి లేవు అన్నది కూడా మీకు వీలైనంత వరకు సలహా చెప్పడానికి మీకు సహాయపడటానికి నేను ముందుంటాను. రెండోది, నెక్స్ట్ మళ్ళీ ఈ అడ్మినిస్ట్రేటర్ గారు మనకి ఏదైతే డెలిగేట్స్ విషయం రాస్తానన్నాడో దాని విషయంలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, మనం డెలిగేట్స్ అనగానే మనకు వచ్చే అనుమానాలు ఏంటంటే, అసలు ఎవరు డెలిగేటు, ఎంతమంది డెలిగేట్స్ ఉంటారు, వారిని ఏ విధంగా మనం ఎన్నుకుంటాము, వీటిలో మనకి కావలసినటువంటి ఆ సమాచారాన్ని మీకు క్లుప్తంగా అందించడానికి మీ ముందున్నాను. మొట్టమొదటగా డెలిగేట్ అంటే ఎవరంటే, మన సంఘ సభ్యత్వం కలిగినటువంటి సభ్యుడు. అంటే సంఘ సభ్యత్వం ఎప్పుడు వస్తుంది అని అంటే, సంఘంలో బాప్తిస్మం తీసుకుంటేనే సంఘ సభ్యత్వం వస్తుంది, లేదా వేరే సంఘంలో బాప్తిస్మం తీసుకొని ఆ బాప్తిజం సర్టిఫికేట్ని తీసుకొని మీరు ఎక్కడికైతే ఏ సంఘం దగ్గర అయితే ఉంటున్నారో ఆ సంఘానికి వెళ్ళి బాప్తిజం సర్టిఫికేట్ చూపించి ట్రాన్స్ఫర్ కింద ఆ సంఘంలో చేరవచ్చును. ఒకవేళ ఆ సంఘస్థులు కానీ ఒప్పుకోకపోతే తప్పితే మీరు ఆ సంఘంలో సభ్యులుగా చేరవచ్చును. సో ప్రప్రదంగా మీరు డెలిగేట్ కావాలంటే సంఘ సభ్యులు అయి ఉండాలి. ఆ సంఘ సభ్యత్వం అంటే బాప్తిజం పొందే ఉండాలి. రెండవది, ఈ డెలిగేట్స్ ఎంతకాలం నుంచి ఉండాలంటే తప్పకుండా మినిమం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే 2 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ సంఘంలో మీరు డెలిగేట్స్గా 2 సంవత్సరాలు నిండి ఉండాలి. అది కంపల్సరీ రూల్స్, మనకు పెట్టినట్టు రూలు. తర్వాత మీరు ఎంతమంది డెలిగేట్స్ని ఉండాలి అని అంటే, మీ సంఘంలో ఎంతమంది అయితే సభ్యత్వం ఉన్నదో ఆ సంఖ్యను బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన ఎస్టీబీసీ బైలాస్ ఒకవేళ కానీ మీరు చూడగలిగితే పేజ్ నెంబర్ 14లో అగ్రిగేట్ డెలిగేట్స్ అని ఒకటి ఉంది, నంబర్ 2 కాలం 2లో. దాని 2Aలో ఏం చెప్తున్నారంటే, ప్రతి అఫిలియేటెడ్ సంఘంలో వారికి ఉన్నటువంటి సంఘ సభ్యుల సంఖ్యలో మొదటి 100 మందికి 5 డెలిగేట్స్ గాను, మిగిలిన ప్రతి 100 మందికి ఒక్కొక్కరు చొప్పున 15 మందిని మించకుండా డెలిగేట్స్ని మీరు ఎన్నుకోవాలని మన ఎస్టీబీసీ బైలాస్ చెప్తుంది. సో ఒకవేళ ఉదాహరణకి మన సంఘంలో 300 మంది సభ్యులు ఉంటే మొదటి 100 మందికి 5 డెలిగేట్సు, మిగిలిన 200 మందికి 2 డెలిగేట్స్, అంటే మొత్తం 7 మంది డెలిగేట్స్గా మనం వాళ్ళని ఎన్నుకొని ఆ లిస్టుని అడ్మినిస్ట్రేటర్ గారికి పంపించవలసి ఉంటుంది. ఒక్కోసారి మనకి 300, 200 రౌండ్ ఫిగర్ ఉండకపోవచ్చు. 325, 350, 375 ఆ విధంగా ఉండవచ్చేమో బహుశా. సో ఆ 300 అంటే ఆ చిల్లర ఏదైతే ఉందో సంఖ్య 50కి లోపు ఉంటేనేమో ఏం లేదు, కానీ 50కి పైన ఉంటే 100గా ట్రీట్ చేయమని కూడా ఉన్నది. కాబట్టి ఒకవేళ 350 మంది మీకు సంఘ సభ్యులు ఉంటే అప్పుడు ఈ 300 మందికి 7 అయితే ఆ 50 మందికి ఇంకొకళ్ళు అంటే 8 మంది సంఘ సభ్యులు వస్తారు. సో ఈ విధంగా మీ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను బట్టి మీరు డెలిగేట్స్ నిర్ణయించుకోవడం జరుగుతుంది. మూడవది, ఈ సంఘ సభ్యుల్ని ఎలా ఎన్నుకోవాలి. మనకు సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరినీ ఒకరోజు పిలిచి, దాన్ని జనరల్ బాడీ అంటాం. సో సంఘ సభ్యులందరినీ ఒకరోజు పిలిచి వారి సమక్షంలో మనం ఎంతమందినైతే డెలిగేట్స్నిగా ఎన్నుకోవాలో వారికి చెప్పి, సో ఒకరి తర్వాత ఒకరిని డెలిగేట్స్ని ఎన్నుకోవటం జరుగుతుంది. ఎన్నుకోవటం అంటే ఒకరి పేరు ఎవరైనా ఫ్లోర్లోంచి అంటే సంఘ సభ్యుల నుంచి నేను నిలబడతానని ఎవరన్నా ఒకళ్ళు వేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, లేకపోతే ఆయన పేరుని సపోర్ట్ చేస్తూ ఇవ్వడం వస్తే తనకి ఎవరు కూడా అంటే దానికి ప్రత్యర్థికి ఎవరు నిలబడకపోతే అతన్ని డెలిగేట్గా ఎన్నుకోవటం. ఒకవేళ అతనికి ఎవరన్నా ఇంకా పోటీ వస్తే అప్పుడు వాళ్ళిద్దరిలో ఎక్కువ మందికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే
మన సభ్యులు ఎంతమంది ఎక్కువగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో చూసి వారిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒకళ్ళు 7 అయితే 7, 8 మంది 8 మంది, లేదా 12 మంది ఎంతైనా కానీ మన సంఘ సభ్యత్వాన్ని బట్టి డెలిగేట్స్ని మనం ఒకరి తర్వాత ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ చేసుకున్నట్టు వాళ్ళని లిస్టుని వ్రాసి ఆ లిస్టు మీద సంఘ కాపరి గారు, అదేవిధంగా సంఘ కమిటీ మెంబర్స్ లేదా సంఘం ఎన్నుకోబడినటువంటి పెద్దలు సంతకాలు చేసి దాన్ని అడ్మినిస్ట్రేటర్ గారికి పంపించాలి. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిందంటే, మీరు ఈ లిస్టులు ఇంతవరకు సంఘంలో సక్రమంగా ఉన్నాయా లేవనా చూసుకోండి. ఒకవేళ లేకపోతే అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయి, ఫిల్ చేసుకోవాల్సి ఉంది, లేకపోతే కొంతమంది ఏమైనా రికార్డ్స్ అప్డేట్ చేసుకోలేదంటే దయచేసి వాటిని త్వరగా అప్డేట్ చేసుకోమని మనవి చేస్తున్నాను. ఆ తర్వాత మనకి అడ్మినిస్ట్రేటర్ గారి దగ్గర నుంచి వారు చెప్పినట్లుగా సెకండ్ లెటర్ వస్తుంది. బహుశా ఈ లెటరు మీ చర్చీలకే, సంఘాలకే, ఫీల్డ్ అసోసియేషన్స్ కాకుండా మీ సంఘాలకే రావచ్చని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీ అడ్రస్లు ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి అడ్మినిస్ట్రేటర్ గారు లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు మీ సంఘాలకి నేరుగా ఉత్తరాలు రాయొచ్చు. డెలిగేట్స్ని ఎలెక్ట్ చేసుకొని పలానా తారీఖులోపు మీ ఎలెక్ట్ అయిన డెలిగేట్స్ని లిస్టుని నాకు పంపించడని చెప్పవచ్చు, అడగవచ్చు. సో దాని ప్రకారంగా మీరు ముందుగానే రికార్డ్స్ తయారు చేసుకోండి. వారి దగ్గర నుంచి లెటర్ వచ్చిన తర్వాత మీ చర్చిలో జరగాల్సిన ఎన్నిక ప్రక్రియని కంప్లీట్ చేసి లిస్టు తయారు చేసి మీ కాపరి గారు, అదేవిధంగా మీ సంఘం ఎన్నుకోబడినటువంటి పెద్దలు సంతకాలు చేసి ఆ రిటైర్డ్ జడ్జి గారికి ఆ లిస్టును పంపించండి. ఆ తర్వాత జడ్జి గారు ఒకరోజు ఒక కామన్ ప్లేస్ చూసి రీజియన్ మొత్తానికి కలిపి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాడు. అప్పుడు ఎవరైతే ఎలక్షన్లో నిలబడతారో వారిని గెలిపించడానికి మన సంఘం నుంచి ఈ డెలిగేట్స్ వెళ్ళి అక్కడ పోయి ఓటు వేసి వస్తారు. సంఘం అంతా వెళ్ళదు, కానీ సంఘంలో ఈ విధంగా ఎన్నుకోబడినటువంటి డెలిగేట్స్ మాత్రమే వెళ్ళి వస్తుంటారు. సో కాబట్టి మీరు ఈ విషయాల్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఈ విషయాల్లో నాకు కొన్ని అనుమానాలు లేకపోతే కొన్ని మోసపూరితమైన చర్యలు జరిగే అవకాశాలుగా ఉంటాయని నేను భావిస్తున్నాను. అవి మీకు ముందుగానే నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే మనం జాగ్రత్త పడటానికి వీలుగా. ఒకటి, మెంబర్లు కాని వారు డెలిగేట్స్గా పంపించాలని కొన్ని ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే చాలా సంఘాల్లో రిజిస్టర్సు మెంబర్షిప్ సభ్యత్వాన్ని మెయింటైన్ చేయట్లేదు. బయట ఉన్నటువంటి కుల సంఘాలని, కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వారే సంఘంలో కూడా బాప్తిసం తీసుకోకపోయినా కానీ మెంబర్లుగా చలామణి అవుతున్నారు. సో వాళ్ళని పంపించే అవకాశం ఉంది. దయచేసి గమనించండి, ఇది దేవుని కార్యము, దేవుని కొరకు మనం చేస్తున్నాము. పాస్టర్ గారులు మరియు సంఘంలో పెద్దలు అనబడినటువంటి వారు మీరు దేవునికి భయపడి చేయవలసింది నిక్కచ్చిగా, ఖచ్చితంగా, న్యాయంగానూ చేయాలి. లేదంటే దేవునికి మనం ఆన్సరబుల్. కాబట్టి దయచేసి ఆ సెలెక్ట్ చేసే వాళ్ళని మెంబర్స్నే సెలెక్ట్ చేయండి. నేను మొట్టమొదటి అన్నాను, మెంబర్ అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళే. నేను ఎస్సీనా బీసీసీ అని అనట్లేదు, అది లేదు మన సంఘంలో బాప్తిసం విశ్వాసమే ప్రమాణికము. దేవుని యేసుక్రీస్తుని సొంత రక్షణగా ఒప్పుకుని బాప్తిసం తీసుకోవటమే ప్రమాణికం మనకి. అంతేగాని బీసీసీనా ఇతను ఎస్సీ అన్నది కాదు, అది సోషల్ స్టేటస్. మన చర్చికి దానికి సంబంధం లేదు. కాబట్టి మన బాప్తిసం తీసుకున్న వాళ్ళని పంపించండి, అంతేగాని కుల పెద్దలను, బాప్తిసం లేకుండా ఉన్న వాళ్ళను సంఘంలో పెద్దోళ్ళు అన్న ఉద్దేశంతో మీరు పంపించొద్దు. కాబట్టి సంఘంలో మెంబర్లు ఎవరైతే వాళ్ళే డెలిగేట్స్ పంపించడం చేయండి తప్పకుండా. రెండవది, మనం మన చర్చిలో ఉన్నటువంటి సభ్యత్వ సంఖ్యను బట్టి డెలిగేట్స్ 5 లేదా 15 మంది అన్నది, 5 నుంచి 15 మంది మధ్యలో ఎంతమంది వస్తారన్నది లెక్క వేసుకొని పంపించాలి. అంతేగాని ప్రతి సంఘంలోనూ మనమే ముందుండాలని 15 మందిని పంపించాలని ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ విధంగా 15 మందిని పంపిస్తున్నారంటే మీరు మీ సంఘమే మోసం చేస్తుంది సమావేశంలో అన్నది గుర్తుంచుకోండి. సో కాబట్టి మీకు నిజంగా ఎంతమంది వస్తారో అంతమందినే పంపించండి. క్యాలిక్యులేట్ చేసుకోండి ప్రాపర్గా, అంతమందినే పంపించండి. మూడవది, అఫిలియేటెడ్ ఎస్టీబీసీకి అనుబంధం లేకపోతే ఎస్టీబీసీ అఫిలియేటెడ్ అయిన సంఘాలనే మీరు ఎన్నుకోండి. ఈ మధ్యలో చాలా ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చెస్ వచ్చినాయి. దేవుని రాజ్యవ్యాప్తి చాలా ముమ్మరంగా జరుగుతోంది.
సో దేవుని రాజ్యవ్యాప్తి జరుగుతుంది, దేవుని వాక్యం బాగా ప్రబలంగా వినపడుతుంది. చాలామంది చర్చెస్ చాలామంది వస్తున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఈ ఎలక్షన్స్ పిఏబీసీకి జరుగుతుంది. పిఏబీసీ ఎస్టీబీసీ తోటి అనుబంధమైంది. మన సంఘాలన్నీ ఎస్టీబీసీలోనే. సో ఎస్టీబీసీ సంఘాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులు డెలిగేట్స్గా పంపబడి పిఏబీసీకి ట్రస్టీ మెంబర్లు ఎన్నుకోవడానికి పోతున్నాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎస్టీబీసీకి సంబంధించే జరుగుతుంది. కాబట్టి ఎస్టీబీసీ అఫిలియేటెడ్ చర్చెసే రావాలి, అంతేగాని ప్రైవేటు లేకపోతే ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చెస్ కాదని దయచేసి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. సో ఆ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఎస్టీబీసీ అఫిలియేటెడ్ చర్చ్, చాలా ఎస్టీబీసీ అంటే నాకు తెలిసి అఫిలియేషను 1985 లేకపోతే 90కి ముందే జరిగింది, కానీ ఆ తర్వాత జరగల. సో అంత పాత చర్చిలు ఏదైతే ఉన్నాయో అయ్యే అఫిలియేటెడ్ ఉన్నదని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఒకటి మెంబర్స్ కానివాళ్ళు మెంబర్స్గా రాకూడదు. రెండోది మనం ఎంతమందిని పంపిస్తానో అంతమందిని పంపించాలి, ఎక్సెస్ పంపించకూడదు. మూడోది అఫిలియేటెడ్ కాని చర్చిని అఫిలియేట్ లాగా పంపించవద్దు. ఇంకొక నాలుగోది కూడా అది చిన్న విషయమే. ఎందుకంటే కొన్ని చర్చెస్లో 2-3 గ్రూపులుగా విభజింపబడి సమావేశం యొక్క నాలెడ్జ్లో అంటే ఎస్టీబీసీ నాలెడ్జ్లో ఉంటూ కోర్టు కేసులు ఎదుర్కొంటూ 2 వేరు ఆరాధనలు జరిపిస్తూ వేరు పాస్టర్లను పెట్టుకొని వేరు కమిటీలుగా ఉంటూ జరిపిస్తున్నారు. ఇది సమావేశం యొక్క నాలెడ్జ్లో ఉన్నది. కాబట్టి వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేసేదానికి. అట్లా కాకుండా లేని చోట కూడా కొంతమంది క్రియేట్ చేసి పెద్ద సంఘం కాబట్టి 2 గ్రూపులుగా 3 గ్రూపులుగా చూపిస్తూ ప్రతి సంఘం నుంచి 15 మందిని పంపించాలన్న ఒక తాపత్రయంతో తప్పులు చేయడానికి ఆస్కారం ఉంది, చేస్తున్నారని కూడా నాకు వినికిడి. కాబట్టి దయచేసి అటువంటిది కూడా చేయొద్దని. మనం ఏది చేసినా దేవుని చిత్తానుసారంగా చేయాలి, లేని ఎడల మనమే పాపాలు మోయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి గమనించండి, ఈ ఎలక్షన్స్ని ఎంత క్రమబద్ధంగా ఎంత న్యాయంగా సత్యవంతుడైన దేవుని పేరట చేస్తున్న ప్రతి కూడా సత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా కింద డిస్క్రిప్షన్లో ఈ ఎస్టీబీసీ బైలాస్ని కూడా మీకు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నా సెల్ నెంబర్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికన్నా ఒకవేళ ఏమన్నా అనుమానం ఉన్నా, ఏదైనా సలహాలు కావాలన్నా, ఎటువంటి వివరణ కావాలన్నా దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నాకు వీలైనంత వరకు నేను తెలిసి చెప్తాను. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.